CMR ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జలాశయాలు నిండు కుండల్లా మారాయి. లక్షలాది క్యూసెక్కుల వరద రావడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎల్లంపల్లి వద్ద 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మానేరు, గోదావరి నదుల వరదలపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కామారెడ్డి ఎగువన ఉన్న కామారెడ్డి ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షానికి మానేరు బెల్ట్ మొత్తం, మానేరు పరివాహక ప్రాంతం, అటు మంజీరా పరివాహక ప్రాంతం కంప్లీట్ గా కూడా ఒక నిండు కుండలను తలపిస్తున్నాయి. చెరువులు, కుంటలతో సహా భారీ మధ్య తరహా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. మనం ప్రస్తుతం లోయర్ మానేరు దగ్గర ఉన్నాం. లోయర్ మానేరు పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి 24 టీఎంసీలు. ప్రస్తుతం 20 టీఎంసీలకు లోయర్ మానేరు నీటి మట్టం చేరుకున్నది. అయితే గత 2 వారాల క్రితం కనుక మనం చూసుకున్నట్టయితే కేవలం 8 టీఎంసీలు ఉన్న లోయర్ మానేరు జలాశయం 2 రోజులలోనే 10 టీఎంసీల నీళ్లు వచ్చాయంటే వరద ఏ రేంజ్ లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అటు మధ్య మానేరు జలాశయం కూడా 20 టీఎంసీలకు గాను అది కూడా పూర్తి స్థాయి సామర్థ్యానికి వచ్చింది. అక్కడ కూడా 19 గేట్లను ఎత్తి దిగువన ఉన్న లోయర్ మానేరుకు నీళ్లను వదులుతున్న పరిస్థితి. అప్పర్ మానేరు 2 టీఎంసీల సామర్థ్యం ఉంది. అప్పర్ మానేరుకు ఇంకా కూడా నిన్న 1 లక్ష క్యూసెక్ల వరద వచ్చింది. ఇంకా కూడా దాదాపు 70,000 క్యూసెక్ల వరద వస్తుంది. అటు గోదావరి బెల్ట్ గా ఇది మంజీరాను, మానేరు 2 గోదావరికి ఉపనదులు. ఈ ఉపనదుల నుంచి వచ్చిన వరదతో గోదావరి కూడా పరవలు దొక్కుతున్న పరిస్థితి. అటు మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలకు మంజీరా నది పూర్తి స్థాయిలో ఒక వరద అంటే ఒక రికార్డు స్థాయిలో వరదలు నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో నమోదు కాని వరదలు మంజీరాకు ఈసారి వచ్చాయి. సింగూరు, ఇటు నిజాం సాగర్ 2 ప్రాజెక్టులను కూడా అక్కడి నుంచి గేట్లు ఎత్తిన పరిస్థితి. అటు కూడవెల్లి వాగు, ఇటు హల్దీ వాగు, ఇక్కడున్న మానేరు ఇవన్నీ కూడా పరవలు దొక్కుతుండటంతో గోదావరి నదికి కూడా ఇన్ఫ్లో అనేది భారీగా పెరిగింది. గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరద వస్తుందని చెప్పేసి అయితే అధికారులు ప్రకటించున్నారు. అది 7 లక్షలకు కూడా వెళ్లే అవకాశాలు లేదని చెప్పేసి నిన్న అధికారులు అయితే అంచనా వేశారు నిన్న రాత్రి. అయితే 6 లక్షల క్యూసెక్లు ప్రస్తుతం అక్కడికి ఇన్ఫ్లో వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన నీళ్లను వచ్చినట్టు కిందికైతే వదులుతా ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రస్తుతం 4.5 లక్షల క్యూసెక్లు శ్రీరామ్ సాగర్ నుంచి వస్తుండగా కడెం నుంచి 2.5 లక్షలు, క్యాచ్మెంట్ ఏరియాలో 2.5 లక్షలు. ఒక మాటలో చెప్పాలంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుందని చెప్పవచ్చు. దాదాపు 8 లక్షల క్యూసెక్ల వరదను కిందికి వదులుతున్నారు. 8 లక్షల క్యూసెక్ల గోదావరి వరదకు తోడుగా ప్రాణహిత నుంచి కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్లు వరద వస్తుండటంతో ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురిసిన వరదలకు అక్కడి నుంచి కూడా వరద వస్తుండటంతో ప్రాణహిత నుంచి వచ్చిన వరద గోదావరితో కలిసి దాదాపు 9 లక్షల క్యూసెక్ల వరకు కింద ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరదలైతే నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. నీటి మట్టం అయితే 9 లక్షల క్యూసెక్లు కిందకి వెళ్తున్నట్టయితే అధికారులు ప్రకటించారు. మొత్తంగా చూసినట్టయితే ఈ 2 రోజుల్లో ఈ 36 గంటలు దాదాపు 36 గంటలు భారీ వర్షాలు కురిశాయి. దాదాపు ఒక 12 గంటలు మోస్తరు నుంచి సాధారణ నుంచి ఒక మోస్తరు వర్షం అయితే కురిసింది. ఈ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఈ వచ్చే రబీ సీజన్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటి అవసరాలు అయితే తీరే విధంగానే కనిపిస్తున్నాయి. మరి 2 రోజులు కూడా వర్షాలు ఉంటాయన్న నేపథ్యంలో అన్ని గేట్లు, గోదావరి పరిధిలో ఉన్న ప్రాజెక్టులు అన్ని గేట్లు ఎత్తే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నిండు కుండలను తలపించాయి. కామారెడ్డి ప్రాంతంలో ఒక విలయం సృష్టించినప్పటికీ కింద ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా ఒక నిండు కుండలను అయితే తలపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, లోయర్ మానేరు డ్యాం నుంచి.